హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు స్వీట్ కార్న్తో స్వీట్ చేశాను. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా పిల్లలకైతే ఫేవరెట్ అనుకోవాలి. ఇక స్వీట్ కార్న్లో 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా జారుడుగా ఉంటే ఆయిల్లో వెయ్యంగానే విచ్చికపోతుందని నేను కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఇక దీన్ని పునుకుల పిండిలా కలుపుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న పునుకుల్లా వేసుకోవాలి. వెయ్యగానే గంటెతో కలపకూడదు, ఎందుకంటే విచ్చుకుంటాయి. కొంచెం కాలినాక అవి పైకి వస్తాయి. అప్పుడు చిన్నగా నిమ్మతంగా ఇలాగా 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయనుకో ఇక స్వీట్ కార్న్ అయినట్టే. ఇక చూడండి, ఇలా తీసుకొని పక్కకు తీసుకోవాలి. నాకు నా పిల్లలకి ఇవి చాలా ఇష్టం. మా వారికి మాత్రం హార్ట్తో మక్క గ్యారెలు అంటే ఇష్టం. అందుకనే ఇవి మేము ముందుగా చేసుకొని పక్కకు తీసుకున్నాక ఇక మా వారి కోసం కారంగా మక్క గ్యారెలు చేశాను. ఇలా మక్కలలో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇక అందులో కూడా కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. ఎందుకంటే జారుడుగా ఉంటే ఆయిల్లో వేస్తే విచ్చుకుంటాయి, లేదంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది. అందుకోసమని నేను కొంచెం బియ్యపిండి వేసుకున్నాను. ఇక ఇలా మెత్తగా రుబ్బుకున్న దాంట్లో ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. పిల్లలు చిన్నోళ్ళు కదా అని స్కిప్ చేశాను. ఇక బియ్యపిండి వేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పిండి జారుడుగా కాకుండా ముద్దలా కాకుండా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇవిక వేడి నూనెలో గ్యారెల్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే, బంగారు రంగు వచ్చేంత వరకు. ఇక ఈ మక్క గ్యారెలు చేసినప్పుడల్లా నాకు ఊర్లో విషయాలన్నీ చిన్నప్పటి గుర్తుకొస్తాయి. ఊర్లో ఉన్నప్పుడు ఫ్రీగా మక్కలు, కందులు, పల్లీలు, శనగలు, పెసర్లు ఊరికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అన్ని రోజులు మారిపోయాయి కదా, డబ్బులు పెట్టండి ఏది దొరకట్లేదు. ఇక ఈ స్వీట్ కార్న్ పునుకులు మా అమ్మ చేసినప్పుడల్లా నేను ఎంతో ఇష్టంగా తినేది. ఇప్పుడు నేను చేసి పెడుతుంటే నా పిల్లలు తింటుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తాయి. ఇక నేను చేసే వంటలు, నా మాట తీరు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సక్సెస్ ఉమెన్లా నిలబెట్టండి. ఇక థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి.